తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈశ్వరుడు అంటే ఐశ్వర్యవంతుడని అర్థం. అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వసిత్వం అనే అష్టైశ్వర్యాలతో కూడిన శివుణ్ణి బిందునాదాత్మకమైన లింగరూపంలో ఆరాధించిన వారిని తనవలనే ఈశ్వరుడు ఐశ్వర్యవంతులుగా చేస్తాడని స్కాంద పురాణం తెలియజేస్తోంది. అలాంటి ఈశ్వర చైతన్యం పలు పార్శ్వాలలో వివిధ నామధేయాలతో ప్రకటితమవుతోంది. ఆ నేపథ్యంలోని శివస్వరూపమే అగస్తేశ్వరుడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో అగస్తేశ్వర స్వామి ఆలయాలున్నాయి. చిత్తూరు జిల్లాలోని తొండవాడ గ్రామంలో నెలకొన్న అగస్తేశ్వర స్వామివారి ఆలయం ఆ కోవలోనిది. ఈ ఆలయ విశేషాలు నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. శం అంటే శాశ్వతానందం, ఈకారం పురుషబోధకం, వకారం శక్తి అమృతత్వ సూచకం. వీటి సమ్మేళనమే శివుడు అని పురాణోక్తి. అలాంటి పరమేశ్వరుడు అగస్తేశ్వరునిగా తొండవాడలో గోచరమవుతున్నాడు. అగస్త్య మహాముని చేత ప్రతిష్ఠితమైన ఈశ్వరలింగం ఎంతో మహిమాన్వితమైనది. పల్లవరాజులు, చోళ చక్రవర్తులు ఈ స్వామిని సేవించి తరించారు. సకల విద్యల సాధనల పరమలక్ష్యం మనస్సును మహేశ్వరునిపై నిలపడం. కర్మఫల ప్రదాత అయిన నీలకంఠుడు తొండవాడ దివ్య సన్నిధానంలో అగస్తేశ్వరునిగా కొలువు తీరి పూజలందుకుంటున్నాడు. అగస్త్య మహాముని ప్రతిష్ఠించిన అగస్తేశ్వర స్వామి ఈశ్వర చైతన్యంతో సకల సృష్టికి ఐశ్వర్య ప్రదాతగా భాసిల్లుతున్నాడు. ఇహలోక ప్రయోజనాలతో పాటు పరలోక ఫలాల్ని కూడా అందించే ఈశ్వరుడు సర్వవ్యాపి. అగస్తేశ్వరుడు భక్తాభీష్ట వరదునిగా అగస్త్యుణ్ణి అనుగ్రహించి తదనంతరం భక్తుల సంరక్షణార్థం ఇక్కడే కొలువు తీరి యుగయుగాలుగా పూజలందుకుంటున్నాడు. సువర్ణముఖి నదీ తీరంలో ఉన్న తొండవాడ సుందరమైన ప్రకృతి వనరులతో, ప్రాకృతిక సౌందర్యంతో అలరారుతోంది. ఈ శోభ ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత ఇనుముడింపచేస్తుంది. ఆహ్లాదకర పరిసరాలతో ఈ ఆలయం కళా సంభరితంగా, దివ్య తేజో విరాజితంగా అలరారుతుంది. వింధ్యాచల పర్వతునికి గర్వభంగం చేసిన అగస్త్యుడు దక్షిణాపథంలోని ఈశ్వరార్చనంతో తన జన్మ ధన్యం చేసుకున్నాడు. దక్షిణాపథంలో ఎన్నో ప్రాంతాలలో అగస్త్యుడు ఈశ్వరలింగాల్ని ప్రతిష్ఠాపన చేశాడు. ఆ లింగమూర్తులన్నీ అగస్తేశ్వర లింగాకృతులుగా పూజలందుకుంటున్నాయి. అగస్త్య మహాముని గంగమ్మను ప్రార్థించి ఓ నదిని సాధించాడు. అదే సువర్ణముఖి నది. స్వర్ణముఖి నదీ తీరంలో తిరుమల, తిరుపతి, తిరుచానూరు లాంటి వైష్ణవ క్షేత్రాలే కాదు, ఎన్నో శివ సన్నిధానాలు ఆవిష్కారమయ్యాయి. ఆ పరంపరలోనిదే తొండవాడలోని అగస్తేశ్వర స్వామి. తిరుమలలో తొండమానుడు తనకు ఆలయం నిర్మించగా కొంతకాలం తరువాత తన ఉనికికి గుర్తుగా శ్రీవారు తన పాదముద్రల్ని అనుగ్రహించాడు. అగస్త్య మహాముని అనుజ్ఞ తీసుకుని శ్రీనివాసుడు తిరుమలకు వెళ్లాడంటారు. ఆ పాదముద్రలు స్వర్ణముఖి నది మధ్యలో ఉన్న రాతి మండపం క్రింద ఇప్పటికీ దర్శనమిస్తాయి.
అందువల్ల ఈ క్షేత్రానికి అగస్త్య పూజిత విష్ణుపాదం అనే పేరు ఏర్పడింది. మూడు అంతస్తులు పంచ కలశాలతో శోభిల్లే ప్రధాన రాజగోపురం చరిత్రాత్మకమైనది. ఆలయం ముందున్న భారీ వటవృక్షాల క్రింద జంటనాగుల శిల్పాకృతులు, క్షేత్ర ఆవిర్భావానికి ప్రధాన కారకుడైన అగస్త్య మహాముని శిలా విగ్రహాల్ని భక్తులు దర్శించుకుంటారు. ఆలయం ముందున్న ఈ రావి చెట్టు ప్రధాన కాండం నుంచే వేప, ఊడుగ, చింత, బిల్వ ఇలా 5 వృక్షాలు వెలువడడం ఇక్కడి ప్రత్యేకత. ప్రధాన గోపురం ముంగిట జీవకళ ఉట్టిపడే నందీశ్వరుని విగ్రహం ఆకర్షణీయంగా ఉంటుంది. వింధ్యాచలాన్ని దాటి దక్షిణాపథానికి వచ్చిన అగస్త్య మహామునికి తొండవాడ ప్రాంతంలో ఆశ్రమం ఉండేది. ఓ రోజు ఆ మహాముని ఇక్కడ స్వర్ణముఖి నదిలో స్నానాన్ని ఆచరిస్తుండగా ఆ నదిలో ఓ దివ్య శివలింగం లభ్యమైంది. దానిని నదీ తీరంలో ప్రతిష్ఠాపన చేశారు. అగస్త్య ప్రతిష్ఠిత శివలింగం కావడంతో స్వామి అగస్తేశ్వరుడయ్యాడు. ఈ క్షేత్రాన్ని ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాదంగా కూడా వ్యవహరిస్తారు. గర్భాలయంలో దివ్య తేజోమయ లింగ స్వరూపునిగా మహాదేవుడు దర్శనమిస్తాడు. గర్భాలయంలో మణిమయ కాంతుల నేపథ్యంగా సంపూర్ణ కవచాలంకృత మూర్తిగా బంగారు వన్నెలతో జగజ్జయమానంగా వెలిగే పానవట్టంపై గోచరమవుతాడు. వివిధ ఆభరణాలు పుష్పాలంకృతంగా స్వామి ప్రకటితమవుతున్నాడు. అగస్తేశ్వరుని చెంతని స్థానకమూర్తిగా ఆనందవల్లి భక్తులకు ఆముష్మిక ఆనంద ప్రదాతగా దర్శనమిస్తుంది. సువర్ణ ముఖరీ స్నాత మనుజాభీష్టదాయినే నమః అనే దివ్య మంత్రం ప్రకారం ఆ నదిలో స్నానమాచరించి స్వామిని దర్శించుకున్న వారికి సకలాభీష్టాలు నెరవేరతాయని ప్రతీతి. మొగలిరెడ్ల పరిపాలనా కాలంలోనే తొండవాడ అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో పలు ఉపాలయాలు నిర్మితమయ్యాయి. అమ్మవారు ఆనందవల్లి దేవితో పాటు గణేశ, కార్తికేయ, వీరభద్ర, సుందరేశ్వర, పంచముఖేశ్వర, దుర్గాదేవి, శ్రీ మహాలక్ష్మి, శ్రీకృష్ణ, ఆంజనేయ స్వామి దేవతామూర్తులకు ఉపాలయాల్లో నిత్యోత్సవాలతో పాటు వివిధ వేడుకల్ని నిర్వహిస్తారు. తొండవాడ శివ సన్నిధానంలో సతీదేవిగా ఆనందవల్లికి ప్రత్యేక ఆలయం నెలకొని ఉంది.
ఆది పరాశక్తి పాలయమా. అమ్మవారు ఆనందవల్లిగా సర్వాలంకార భూషితంగా దర్శనమిస్తుంది. అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. భక్తుల మొరల్ని ఆలకించి వారి అభీష్టాలన్నీ నెరవేర్చే అమృతవల్లిగా ఆనందవల్లిగా అమ్మవారు ప్రకటితమవుతోంది. సర్వాభీష్టప్రద గణపతి, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవ స్వామి, పంచముఖ లింగేశ్వర స్వామి, సుందరేశ్వర స్వామి, దుర్గాదేవి, మహాలక్ష్మి, వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి వార్ల మందిరాలలో భక్తులు నిత్య పూజాధికాలను నిర్వహించుకుంటారు. ఐహిక ఆముష్మిక సుఖాలు, అభ్యుదయ నిశ్చయాలు ఎవరి వల్ల సిద్ధిస్తాయో ఆ పరివారమే శివకుటుంబం. తొండవాడ అగస్తీశ్వర క్షేత్రంలో శివ పరివారం, పరివార దేవతల దర్శనం వల్ల భక్తులకు సకల మనోభీష్టాలు నెరవేరతాయని ప్రతీతి. నమో నమః శంకర పార్వతీభ్యాం. అనఘం జనకం జగతాం ప్రథమం వరదం కరశూలధరం సులభం కరుణాంబునిధిం కలుషాపహరం ప్రణమామి మహేశ్వరమేకమహం. అమలం కమలోద్భవ గీతగుణం శమదం సమదాసురనాశకరం. తొండవాడ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో సంవత్సర పర్యంతం ఉత్సవ శోభ అలరారుతుంది. ప్రతి సోమవారంతో పాటు మాస శివరాత్రి నాడు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేక వేడుకల్ని నిర్వహిస్తారు. పార్వతీ పరమేశ్వర అయిన శ్రీ అగస్తీశ్వర స్వామివారు, శ్రీ ఆనందవల్లి దేవి అమ్మవారు, అగస్తీశ్వర స్వామి ముక్కోడి ఆలయం అంటారు. ముక్కోడి క్షేత్రం ఇది. ఈ ముక్కోడి క్షేత్రంలో ఏ కార్యం అనుకున్నట్టుగా జరుగుతుంది. చాలా పవిత్రమైన స్థలం ఇది. పద్మావతి దేవి వెంకటేశ్వర స్వామి వివాహం చేసుకున్న తర్వాత అగస్త్యమాముని ఆశ్రమంలో ఇక్కడ 6 నెలలు అతిథిగా ఉన్నట్టుగా ఐదీహం. ముక్కోడి ఉత్సవాలు ఆశ్వీన మాసం పౌర్ణమి ముక్కోడి ఉత్సవాలు జరుగుతుంది. ముక్కోడి ఉత్సవం అంటే అగస్త్యమాముని లింగం స్థాపనం చేసేటప్పుడు ఇక్కడ ముక్కోడి దేవత ప్రత్యక్ష అయినట్టుగా ఐదీహం. అగస్త్యమాముని లింగం స్థాపనం చేసిన రోజుకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతుంది, ముక్కోడి ఉత్సవాలు. తొండవాడ అగస్తేశ్వర స్వామి విశ్వసంభువుడు. విశ్వాక్షం విశ్వసంభువం అని మంత్రపుష్పం కీర్తించింది. అలాంటి విశ్వనాథుడైన అగస్తేశ్వరునికి ఏడాది పొడవునా ఉత్సవ శోభ కొనసాగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు రుద్రపాదాల ముక్కోటి 3 రోజుల పాటు పరిఢవిల్లుతుంది. మహాశివరాత్రి సంరంభం మహావైభవంగా ఇక్కడ వర్ధిల్లుతుంది.
తొండవాడ క్షేత్రాన్ని భక్తులు సులభ సాధ్యంగా చేరుకోవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి, అక్కడి నుంచి చంద్రగిరి మండలంలో ఉన్న తొండవాడకు చేరుకోవడానికి తిరుపతి, చంద్రగిరి నుంచి రోడ్డు రవాణా సౌకర్యం ఉంది. అంతేకాక తిరుమల తిరుపతి దేవస్థాన రవాణా సర్వీసులు కూడా ఈ క్షేత్రానికి చేరుకోవడానికి అందుబాటులో ఉన్నాయి. నిరాకారుడు, సర్వసాకారాలకు మూలమైనవాడు, ఆది మధ్యాంతరహితుడు, జ్యోతిస్వరూపుడు పరమేశ్వరుడు. శుభకరుడు, ఆనందకారకుడు, మంగళాకారుడైన ఈశ్వరుడు సృష్టి అంతా వ్యాపించి అణువణువు నిండి ఉన్నాడు. పంచభూతాత్మకంగా ప్రకాశించే మహాదేవుని చైతన్య స్ఫోరకం సృష్టి చక్రాన్ని ముందుకు నడిపిస్తోంది. ఆ లోకేశ్వరుడైన అగస్తేశ్వరునికి ప్రణమిల్లుతూ మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV ఆంధ్రప్రదేశ్ లింక్ ద్వారా కూడా వీక్షించండి.